21 డేస్ 5 కిలోమీటర్స్ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. ఇది చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం, మీరు ఎందుకు ఇలాంటి వీడియోస్ పెడుతున్నారు అని చాలామంది అనుకోవచ్చండి. కానీ ఏంటి అంటే మనం చేద్దామని అనుకుంటాము, ఒకరోజు 2 డేస్ మాత్రం కంటిన్యూగా చేస్తాము, తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటాం. ఎప్పుడైతే ఇలా అందరికీ చెప్పి ఒక వీడియోగా పెడుతున్నామో మినిమం మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఓకే, మనం ఈరోజు వాక్ చేయాలి, అది కంపల్సరీ మనం పెట్టాలి. ఈవెన్ మన స్టేటస్ అవనియండి, యూట్యూబ్లో కానివ్వండి, ఎందులో అయినా పెడుతున్నామంటే అదొక మినిమం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అందుకే నేను ఇలా వీడియోస్ చేసి అయితే పెట్టానండి. దీన్ని వేరే వాళ్ళు వేరేగా అనుకున్నారు, వీళ్ళు చేసే ప్రతి చిన్నది పెట్టాలా అని. పెట్టే అవసరం లేదు, కానీ కొంతమందికైనా ఒక మోటివ్గా అనిపిస్తుంది. ఓకే, మనం కూడా చేయొచ్చు, ఇలా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది కదా. సో నేను 21 డేస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా కష్టం అనిపించింది. ఇప్పుడు ఈజీగా చేసేస్తున్నాను. ఫస్ట్లో అయితే నేను అసలు చేయగలనా లేదా 21 డేస్ అన్నాను కానీ అన్న డౌట్ అయితే చాలా ఉందండి. ఓకే, మినిమం నేను లేట్గా లేచినా కూడా హాఫ్ అన్ అవర్ టైం ఉన్నా కూడా నేను మిస్ అవ్వకుండా ప్రతిరోజు వెళ్ళానమాట. సో అది నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించింది, ఒక హెల్తీ మోటివేషన్ అనిపించింది అనమాట. మార్నింగే వెళ్తున్నారు, మరి పిల్లలకి బాక్స్లు అవి వర్క్ అది ఉంటుంది కదా, ఈవినింగ్ చేయొచ్చు కదా అని అనేవారు. సో నాకు ఈవినింగ్ అనేది నాకు అంతగా సెట్ కాదండి, నేను బద్దకించేస్తాను ఈవినింగ్ అయ్యేసరికి. సో నాకు మార్నింగే చేయాలని నేను మార్నింగే కంటిన్యూ 5 కిలోమీటర్స్ అవ్వడానికి చూసేదాన్ని అనమాట. సో ఈవినింగ్ అన్నది అంతగా మార్నింగ్ చేసింది ఏంటంటే డైలీ రొటీన్ అనేది యాక్టివ్గా అయిపోతుంది. మార్నింగే చేస్తే ఈవినింగ్ అనేది కొంచెం లేజీ అనిపిస్తుంది, అందుకని నేను చేయలేదండి. మీకే టైం ఎలా సెట్ అయితే అలా ఎవరికైనా చేయొచ్చు, కానీ కంటిన్యూగా చెయ్యాలి అన్నది మాత్రం పెట్టుకుని అయితే చేస్తే బాగుంటుంది. ఇంకోటి నేను మనీ అది చూపిస్తున్నాను కదా, అది మీకు ప్లే స్టోర్లో ఇంపాక్ట్ యాప్ ఉంటుందండి, అది ఒకసారి చెక్ చేయండి. ఈ యాప్ గురించి నేను బ్రీఫ్గా చెప్తానండి. ఈ యాప్లో ఏమవుతుందంటే మనం వేసిన ప్రతి స్టెప్ కూడా కౌంట్ అయ్యి ఒక అమౌంట్గా కన్వర్ట్ అయ్యి ఎవరికైతే నీడెడ్ పీపుల్ ఉన్నారో ఆ నీడెడ్ పీపుల్కి అన్నది ఆ ట్రస్ట్ ద్వారా వెళ్తుందన్నమాట. సో ఇందులో మనం హెల్త్ కేర్కి చేయొచ్చు, క్లైమేట్కి చేయొచ్చు, నేచర్కి చేయొచ్చు, ఇంకా ఏదైతే హాస్పిటల్కి చేయొచ్చు, రూరల్ డెవలప్మెంట్గా వాటికి మనం దేనికి చేయాలనుకుంటే దానికి హెల్ప్ చేయొచ్చు అనమాట. అది ఇండోర్కు వాకింగ్ చేసే వాళ్ళకి, అవుట్డోర్ వాకింగ్ చేసే వాళ్ళకి, సైక్లింగ్ కూడా ఉంటాయన్నమాట. ఒకసారి మీరు ప్లే స్టోర్లో చెక్ చేయండి. ఇక్కడ ఇంపాక్ట్ యాప్ లోగో చూపిస్తున్నానండి, ప్లే స్టోర్లో చెక్ చేసుకుని మీకు కావాలి అనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.